హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో 7th ఫిబ్రవరి ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందండి. అందులో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక మరో 60 గ్రూప్ 1 పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి తెలపడం జరిగింది. ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఆర్థిక శాఖ టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు 563కు చేరిన మొత్తం పోస్టులు కొత్తగా లేదా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇంకా రాని స్పష్టత అనేటువంటి ఆర్టికల్ మనకు రావడం జరిగింది అనమాట అండి. ఇంతకీ ఏ పోస్టులు అంటే ఏ శాఖలకు గాను ఏ క్యాడర్ గాను ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయని మనం చూసుకున్నట్లయితే కనుక క్రితం మనం చూసుకున్నట్లయితే మొత్తం 503 పోస్టులకు గాను మనకి 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి సప్లిమెంట్గా చూసుకున్నట్లయితే కనుక మరొక 60 పోస్టులు అనేటువంటిది కలపడం జరిగింది. వెరసి మనకి 563 పోస్టులు గాను గ్రూప్ 1 అనేటువంటిది కొత్త నోటిఫికేషన్ వస్తుందా లేకపోతే సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తారనేటువంటి దాని మీద ఇంకా మనకి క్లారిటీ లేదు. కానీ అయితే ఈ 60 పోస్టులు కలుపుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనేటువంటిది మాత్రం అత్యధిక వాదనగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ 60 పోస్టులు ఏంటి, 60 పోస్టులు ఏ విభాగాలకు గాను ఏ క్యాడర్ గాను ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక శాఖ నుంచి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఒక పోస్టు, హోంశాఖకు సంబంధించినటువంటి డిఎస్పీ క్యాడర్ గాను 24 పోస్టులు, జైళ్లకు సంబంధించి డిఎస్పీ క్యాడర్లో ఉన్నటువంటి 3 పోస్టులు, అదే రకంగా లేబర్ ఎంప్లాయ్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కింద 3 పోస్టులు, పంచాయతీరాజ్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎంపీడీఓ కింద 19 పోస్టులు, పంచాయతీరాజ్ డిపిఓ కింద 2 పోస్టులు, రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్కి రెవెన్యూ శాఖలో చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ కలెక్టర్కి 3 పోస్టులు, ఎక్సైజ్లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా 4 పోస్టులు, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ చూసుకున్నట్లయితే కనుక డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గాను మొత్తం 1 పోస్ట్. ఈ రకంగా వెరసి 60 పోస్టులకు సంబంధించినటువంటి మనకి ఆర్థిక శాఖ అనేటువంటిది ఉద్యోగాల భర్తీకి అనుమతి అనేటువంటిది ఇచ్చినట్లుగా మనకి ఈ జీవో నెంబర్లో మనకు రావడం జరిగిందనమాట. అంటే జీవో నెంబర్ 16లో దీన్ని మనకు పొందుపరచడం జరిగిందనమాట. అయితే దీనికి ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా లేకపోతే ఆ గ్రూప్ 1 ఆల్రెడీ రెండు సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆ 2 సార్లు ఎగ్జామ్స్ ఏవైతే క్యాన్సిల్ అయిపోయిందో సో దాన్ని మొత్తం కొట్టివేస్తూ మొత్తం 563 పోస్టులతోటి కొత్త నోటిఫికేషన్ ఇస్తారనేటువంటి దాని మీద ఇంకా సందిగ్ధత అనేటువంటిది ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది మనకి వార్తాపత్రికలో రావడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 అనుబంధ నోటిఫికేషన్ జారీకి కోర్టు కేసు అడ్డంకి అని చెప్పేసి రావడం జరిగింది. ఈ సుప్రీంకోర్టులో టీఎస్పీఎస్సీ కేసు విత్డ్రా చేసుకుంటేనే అనుబంధ నోటిఫికేషన్కు అవకాశం అని చెప్పేసి ఇందులో మనకు రావడం జరిగింది అనమాట అండి. ఉద్యోగాలు గ్రూప్ 1 ఉద్యోగాలు మరో 60 పోస్టులు పెరగనున్నాయి. అయితే కొత్తగా పెరగనున్నటువంటి 60 పోస్టులు కలిపి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడానికి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండడానికి అడ్డంగా మారనుంది. గతంలో జారీ చేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్కు అదనంగా పెరిగినటువంటి పోస్టులతో కలిపి కొత్తగా గ్రూప్ 1 పోస్టుల భర్తీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడానికి టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకుంటేనే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉన్నటువంటి ఈ 503 పోస్టులకు సంబంధించినటువంటి జరిగినటువంటి ఏదైతే ఆ పేపర్ లీకేజ్ ఉందో దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఒకవేళ ఆ కేసు అనేటువంటిది మన టీఎస్పీఎస్సీ వాళ్ళు విత్డ్రా చేసుకుంటేనే కానీ దానికి సంబంధించినటువంటి ఈ అనుబంధ నోటిఫికేషన్ ఏదైతే 60 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో మ్యాక్సిమం టీఎస్పీఎస్సీ కేసుని విత్డ్రా చేసేసుకుంటేనే వెంటనే అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉందన్నమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కానిస్టేబుల్ ఉద్యోగాలకి సుప్రీం క్లియరెన్స్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ మనకు రావడం జరిగింది అనమాట అండి. నేడో రేపో బోర్డు నుంచి అధికారిక ప్రకటన, 12 నుంచి ఎంప్లాయ్మెంట్ ఆర్డర్స్ అని చెప్పేసి ఇందులో క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అది కరెక్ట్ కాదు మనకి చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత అనేటువంటిది రావడం జరిగింది. అన్ని విభాగాలకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలోనే 17,516 ఉద్యోగాలకు తుది ఫలితాలు అని చెప్పేసి ఇందులో మనకి రావడం జరిగింది అనమాట. కేసీఆర్ ప్రభుత్వంలోనే దీనికి సంబంధించిన తుది ఫలితాలు అని చెప్పేసి రావడం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి 15,750 మంది అభ్యర్థులకు సుప్రీం నుంచి పెద్ద ఊరట అనేటువంటిది లభించింది. టీఎస్ఎల్పీఆర్బీ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్కు సానుకూలంగా తీర్పు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో నిరుడు అక్టోబర్ 4న ప్రకటించినటువంటి కానిస్టేబుల్ ఫలితాలనే ఫైనల్ చేస్తూ నేడో రేపో టీఎస్ఎల్పీఆర్బీ అంటే ఏదైతే ప్రీవియస్గా ఇచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్నే కంటిన్యూ చేయమని చెప్పేసి మనకి
సుప్రీంకోర్టు అనేటువంటిది తెలపడం జరిగింది కాబట్టి సో ఇక అట్లా సేమ్ ప్రీవియస్ ఇచ్చినటువంటి వాటి రిజల్ట్ ఫలితంగానే వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అనేటువంటిది ఇస్తారని చెప్పి తెలపడం జరిగింది. అయితే ఈ అడ్మిట్ కార్డ్స్ అనేటువంటిది మనకి రేవంత్ రెడ్డి గారు ఇస్తారని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. బోర్డు నుంచి సరైన వివరణ. సుప్రీంకోర్టు వాదనల సందర్భంగా నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి తుది ఫలితాల విడుదల వరకు అన్నింటినీ పద్ధతి ప్రకారం నిర్వహించామని చెప్పేసి సాంకేతికంగా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నామని చెప్పేసి బోర్డు తరపున న్యాయవాది వివరించారు. దీంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు కూడా బోర్డు వాదనలు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలపడం జరిగింది. తెలంగాణ హైకోర్టు వేసినటువంటి నిపుణుల కమిటీ గడువు కూడా ముగినున్నది. దీంతో ఈ కమిటీ బోర్డు వాదనకి కట్టుబడి ఉన్నదని చెప్పేసి విశ్వసనీయంగా వర్గాలు తెలపడం జరిగింది అనమాట అండి. 12 నుంచి నియామక పత్రాలు. ఈ నెల 12 నుంచి ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అనేటువంటిది రావడం జరిగింది. 12 నుంచి నియామక పత్రాలు ఇచ్చేలాగా ప్రింటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి సీఎంఓ హోంశాఖ నుంచి ఆదేశాలు వెళ్ళాయని చెప్పేసి తెలపడం జరిగింది. 12కు ముందు లేదా తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కాదేది లీకేజీకి అనర్హం అని చెప్పేసి మనకి నవతెలంగాణలో రావడం జరిగింది అనమాట అండి. అగమ్యగోచరంగా నిరుద్యోగుల భవిష్యత్తు, రీఎగ్జామినేషన్లో తీవ్ర జాప్యం, మానసిక క్షోభతో అల్లాడుతున్నటువంటి ఉద్యోగార్థులు చట్టాలు ఆర్డినెన్సులు ఫలితం ఇస్తాయని చెప్పేసి అనుమానాలు రావడం జరిగింది అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 15 రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కనుక జరిగినటువంటి ఎగ్జామ్స్లో 41 పరీక్షా పత్రాలు లీకులు అని చెప్పేసి ఇందులో మనకు రావడం జరిగింది అనమాట అండి. దీంట్లో చూసుకున్నట్లయితే కనుక మన తెలంగాణ 5, నెక్స్ట్ 5 ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉండడం జరిగింది అనమాట అండి. సో ఎక్కువ మట్టుకు చూసుకున్నట్లయితే కనుక రాజస్థాన్లో జరిగినట్లుగా ఇందులో మనకి రావడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా 15 రాష్ట్రాల్లో 41 పరీక్షా పత్రాలు లీకులు అని చెప్పేసి మనకి మన తెలంగాణలో మొత్తం లీకేజ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వేయడం జరిగింది. సో పోటీ పరీక్షల్లో అక్రమాలు కట్టబడినటువంటి వారికి బిల్ అనేటువంటిది ఆమోదం తెలపడం జరిగింది అనమాట అండి. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక యూపీఎస్సీ తరహాలు ఉన్నటువంటి ఎగ్జామ్ నుంచి స్టేట్ లెవెల్ ప్రతి ఎగ్జామ్ వరకు ఎవరైతే దీని యొక్క ఎగ్జామ్స్లో పోటీ పరీక్షల అక్రమాలకు పాల్పడతారో ఒకవేళ వారు సంస్థలు అయినట్లయితే కనుక వాళ్ళకి 10 ఏళ్ల పాటు జైలు, ₹1,00,00,000 దాకా జరిమానా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఒకవేళ వాళ్ళు నార్మల్గా అంటే ఒకవేళ వ్యక్తులు అయినట్లయితే కనుక వ్యక్తులకు వచ్చేసి వాళ్ళకి 5 సంవత్సరాలు జైలు శిక్ష, అదే రకంగా వాళ్ళకి ₹10,00,000 అనేటువంటిది పెనాల్టీగా వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ బిల్లుకి పోటీ పరీక్షల్లో అక్రమాలు కట్టడి బిల్లుకి లోక్సభ ఆమోదం తెలపడం జరిగింది. ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది అనమాట అండి. ఆ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఉపవర్గీకరణ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చా అనేటువంటి వాటికి అధికారం లేదన్న 2004 తీర్పు చెల్లుబాటును పరిశీలిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయస్థానం ధర్మాసనం తెలపడం జరిగిందనమాట అండి. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం వెల్లడి చేయడం జరిగింది, విచారణ ప్రారంభం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి తీర్పు అనేటువంటిది మనకి రాగల దినాల్లో వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీఎస్ పేర్లను ఏవైతే ఉందో వాటిని ఇక మీదట టీజీగా మార్చేటువంటి ప్రక్రియ, టీఎస్ నుంచి టీజీగా మార్చే ప్రక్రియ ఏదైతే ఉందో అది ఈ నెల అంటే February 15th నుంచి స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇందులో రావడం జరిగిందనమాట అండి. కేంద్ర రవాణా శాఖకు ఫైల్ పంపనున్నటువంటి సర్కారు గెజిట్ విడుదలయ్యాక నోటిఫికేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి టీఎస్ యథావిధిగా కొనసాగుతుంది. కానీ ఇప్పటి నుంచి అంటే 15 తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి బళ్ళు ఏవైతున్నాయో వాటికి టీఎస్ బదులుగా టీజీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలపడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఎస్టీ జాబితాలో చూసుకున్నట్లయితే ఏపీ నుంచి మరో 3 తెగలకు రాజ్యసభ ఆమోదం తెలపడం జరిగిందనమాట అండి. ఆంధ్రప్రదేశ్, ఒడిస్సాలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు, తెగల జాతులను సవరించడానికి ఉద్దేశించినటువంటి 2 వేర్వేరు బిల్లులను రాజ్యసభ మంగళవారం మూజువాని ఓటుతో ఆమోదం అనేటువంటి తెలపడం జరిగిందనమాట అండి. గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి అర్జున్ ముండా వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. బోండో పోర్జా, అదే రకంగా కోందో పోర్జా, పేరాంగి పేర్జా అనేటువంటి తెగలను ఏపీలో ఎస్టీ జాబితాలో చేర్చడం, ఒడిస్సాలోని 4 గ్రూపులకు ఇలాంటి అవకాశం కల్పించడం బిల్లు యొక్క ఉద్దేశంగా తెలపడం జరిగింది. ఎస్సీ/ఎస్టీ జాబితాను 22 ఏళ్ల తర్వాత మారుస్తున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నట్లుగా
పేర్కొంటూ ప్రధానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది అనమాట. సో ఇక మీద మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీలో ఉన్నటువంటి ఎస్టీ జాబితాలో మూడు జాతులు అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. వీటన్నిటికీ పోర్జా అనేటువంటి దాంతో 2 పేర్లు ఉన్నాయన్నమాట అండి. ఒకటి బోండో, ఇంకోటి వచ్చేసి ఖోంద్ అనేటువంటిది. నెక్స్ట్ పేర్జా అనేటువంటి దాంతో పరాంగి పేర్జా అనేటువంటిది కలపడం జరిగింది అనమాట అండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ది మోస్ట్ ఇంపార్టెంట్ అందుబాటులోకి భారత్ రైస్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. భారత్ రైస్ యొక్క బ్యాగ్ ఈ రకంగా ఉండడం జరుగుతుంది. దీని యొక్క కేజీ ధర చూసుకున్నట్లయితే 29 రూపీస్గా ఇది చెల్లుబాటు అవుతున్నట్లుగా తెలపడం జరిగింది. రాయితీ ధరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి భారత్ రైస్ బియ్యం ఏదైతే ఉందో దీన్ని విక్రయాలు దేశవ్యాప్తంగా మంగళవారం ప్రారంభించడం జరిగింది. కిలో బియ్యం ధర 29గా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య నాఫెడ్ ఏదైతే ఉందో ఈ నాఫెడ్ అదే రకంగా భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య NCCF ఏదైతే ఉందో కేంద్రీయ భండార్ రిటైల్ అవుట్లెట్లతో ఈ బియ్యాన్ని విక్రయిస్తున్నట్లుగా తెలపడం జరిగింది. గత ఏడాది కాలంలో బియ్యం ధరలు మార్కెట్లో 15% మేర పైకెగిసినటువంటి నేపథ్యంలో ప్రజానీకానికి ధరల కాస్తంత ఉపశమనం ఇచ్చేటువంటి రీతిగా కేజీ చూసుకున్నట్లయితే కనుక 29 రూపాయలతో ఇది అందుబాటులోకి రావడం జరిగిందనమాట అండి. అయితే ఈ ప్యాకెట్లు చూసుకున్నట్లయితే కనుక 5 కేజీలు 10 కేజీల ప్యాకెట్లతో భారత్ రైస్ అనేటువంటిది అందుబాటులో ఉన్నట్లుగా మనకి పీయూష్ గోయల్ గారు తెలపడం జరిగిందనమాట. ఢిల్లీలో భారత్ రైస్ను విక్రయించేటువంటి 100 మొబైల్ వ్యాన్లను మంత్రి జెండా ఊపి అంటే పీయూష్ గోయల్ గారు ప్రారంభించడం జరిగింది. ప్రారంభ సమయంలో 5 లబ్ధిదారులను 5 కేజీల బ్యాగులను పంపిణీ చేశారు. ఈ బియ్యాన్ని ఆన్లైన్లో కామర్స్ ప్లాట్ఫామ్లోను కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ వాసులకు 500కే గ్యాస్ అమలుకు సంబంధించినటువంటి 3 ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది అనమాట అండి. అమలు విధి విధానాలపై తయారీపై సివిల్ సప్లై కసరత్తు చేయడం జరిగింది. గ్యాస్ కంపెనీల్లో ప్రతినిధులతో అధికారుల సమావేశం. సబ్సిడీ కంపెనీలక, డిస్ట్రిబ్యూటర్లక, కస్టమర్లక ఈ 3 ప్రతిపాదనలపై సమాలోచనలు చేయడం జరిగింది అనమాట అండి. వినియోగదారులకు డేటా ఇచ్చేందుకు కంపెనీలు నో అనేటువంటి తెలపడం జరిగింది అనమాట. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి మూడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ సిలిండర్ ధర ఏదైతే ఉందో అది 955గా ఉంటున్నటువంటి నేపథ్యంలో 500 రూపీస్కి మనకి ఇప్పుడు గ్యాస్ అనేటువంటిది ఇస్తుంటుండగా మిగతా 455 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇది కంపెనీలకు ఇవ్వాలా అంటే ఈ సబ్సిడీ ఏదైతే ఉందో దీన్ని కంపెనీలకు ఇవ్వాలా అంటే ఏ ఏజెన్సీస్ అయితే ఏ కంపెనీ అయితే ఉందో ఆ కంపెనీలకి ఇవ్వాలా లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఏదైతే ఉన్నాయో గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే డైరెక్ట్గా వినియోగదారులకి ఇవ్వాలనేటువంటి యోచనలో గవర్నమెంట్ ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే ఇది కరెంట్ అఫైర్స్ టాపిక్ సంబంధించినటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఉత్తమ పార్లమెంటేరియన్గా చూసుకున్నట్లయితే కనుక CPIM MP జాన్ బ్రిటాస్కు అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఉత్తమ తొలి పార్లమెంటేరియన్ CPIM MP జాన్ బ్రిటాస్కు ఎంపిక కావడం జరిగింది అనమాట అండి. విశిష్ట లోక్మత్ పార్లమెంటరీ అవార్డు 2023కు సంబంధించినటువంటి జాన్ బ్రిటాస్ దీన్ని అందుకోవడం జరిగింది. మంగళవారం నాడిక్కడి అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో రాజకీయ రంగానికి చెందినటువంటి ప్రముఖుల సమక్షంలో నిర్వహించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వేడుకలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే సమక్షంలో జాన్ బ్రిటాస్కు ఈ అవార్డు అనేటువంటిది అందజేయడం జరిగిందనమాట అండి. లోక్సభలో అత్యుత్తమ కృషికి లోక్మత్ అవార్డు అనేటువంటిది MP శశి థరూర్ అందుకోవడం జరిగింది. లోక్సభ ఎంపీలు డానిష్ అలీ అదే రకంగా మేనకా గాంధీ, హర్సిమ్రత్ కౌర్, రాజ్యసభ ఎంపీలు రామ్ గోపాల్ యాదవ్, సస్మిత్ పాత్ర అదే రకంగా సరోజ్ పాండే కూడా లోక్మత్ అవార్డులకు ఎంపిక కావడం జరిగిందనమాట అండి. పార్లమెంట్ అత్యుత్తమ ప్రదర్శన ఆధారంగా ఈ అవార్డు లభించినట్లుగా జ్యూరీ ప్రెసిడెంట్ కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ గారు, లోక్మత్ మీడియా గ్రూప్ చైర్మన్ అయినటువంటి విజయ్ తద్దా గారు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగిందనమాట అండి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లాల్ కృష్ణ అద్వానీ అదే రకంగా మురళీ మనోహర్ జోషి, శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, సీతారాం యెచూరి అదే రకంగా జై బచ్చన్, సుప్రియా సూలే, నిషికాంత్ దుబే, హేమా మాలిని మరియు భారతి పవార్ వంటి సీనియర్ నాయకులు గత సంవత్సరంలో
లోక్మత్ అవార్డును అందుకోవడం జరిగింది. గత ఏడాది అవార్డు హైదరాబాద్కి చెందినటువంటి అసరుద్దీన్ ఓవైసీకి కూడా దక్కడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.